స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని పీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబర్పేటలో ర్యాలీ నిర్వహించి జ్యోతిరావు పులే విగ్రహం దగ్గర విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. దీనిపై కోర్టులో వాదనలు బలంగా వినిపించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామన్నారు. నెక్స్ట్ హైకోర్టులో చెప్తాము. అప్పుడు ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోమని హైకోర్టు వాదనలు వినిపించారు. దాంతో రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ అనేక అనుమానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులందరూ కూడా చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి వాళ్ళు మొదటి నుంచి మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, గౌరవనీయులైన హనుమంతరావు గారు, అందరూ కేశవరావు గారు, ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా ఇవ్వాలి. బీసీలకు పార్టీ పరంగా వద్దు, బిచ్చం వద్దు, మాకు దయాదాక్షిణ్యాలు వద్దు, మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. మొన్న బంద్ కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి పరంగా అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా చట్టబద్ధంగానే అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయాలి. క్యాబినెట్లో తీర్మానం చేయడం కాదు, ఈసారి హైకోర్టులో మన వాదనలు గట్టిగా వినిపించడానికి ప్రముఖులైన సుప్రీంకోర్టులో ప్రముఖులైన అడ్వకేట్లను పిలిపించి వాదనలు వినిపించాలి. అదేవిధంగా కేసు వేసిన 32 బీసీ సంఘాల తరఫున కూడా బలమైన వాదనలు